పేదలపై హైడ్రా అరాచకం ఆగడం లేదు. హైకోర్టు మొట్టికాయలు వేసి ఆదేశాలిచ్చినా పట్టించుకోవడం లేదు. కోర్టులో కేసులున్నా అవేవీ పాటించకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నాయి రేవంత్ బుల్డోజర్లు. నాదర్గోల్ భూముల విషయాన్ని పట్టించుకొని హైడ్రా మిగతా ప్రాంతాల్లో మాత్రం దూకుడుగా ముందుకెళ్తోంది. నాదర్గోల్ భూముల గురించి బీఆర్ఎస్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. కానీ అవేవీ హైడ్రాకు కనిపించడం లేదు. కోకాపేటలో ప్రభుత్వ భూమిలో మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నా పట్టించుకోదు హైడ్రా. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులిచ్చిన తర్వాత మాత్రం అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు హైడ్రా. హైడ్రా మరోసారి వీకెండ్ కూల్చివేతలు చేపట్టింది. పేదలపై రాక్షసంగా విరుచుకుపడుతూ వారిని రోడ్డు పాలు చేస్తోంది రేవంత్ సర్కార్. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పేదల ఇండ్లపైకి జేసీబీలు దూసుకెళ్లాయి. బాధితులు కాళ్ల వేళ్ల పడినా కనికరించకుండా కూల్చివేతలు చేపట్టాయి. ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 208లో ఉన్న కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించి మరీ కూల్చివేస్తున్నారు అధికారులు. 2 జేసీబీలు 2 ప్రొక్లైనర్లతో వేగంగా కూలగొడుతున్నారు. 45 ఫ్లాట్లలో రెంట్కు ఉన్న కుటుంబాలను దౌర్జన్యంగా ఖాళీ చేయించారు అధికారులు. ఉన్న ఫలంగా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు బాధితులు. రేవంత్ కుటుంబానికి ఒక న్యాయం, పేదోడికి మరో న్యాయమా అని నిలదీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, హైడ్రా మరోసారి వీకెండ్ కూల్చివేతలు చేపట్టినట్టు కనిపిస్తోంది. పేదలపై రాక్షసంగా విరుచుకుపడుతూ వారిని రోడ్డు పాలు చేస్తోంది కదా రేవంత్ సర్కార్. అలాగే భారీ పోలీస్ బందోబస్తు మధ్య సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పేదల ఇళ్లపైకి జేసీబీలు దూసుకెళ్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? సునీత, అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 44 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నటువంటి ఒక అపార్ట్మెంట్ను కూడా నేలపట్టం చేయడానికి కూడా సిద్ధం చేశారు హైడ్రా అధికారులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది 1000 మంది, దాంతోపాటుగా లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఒక 500-600 మంది పోలీసుల సమక్షంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఖాళీ చేయించకుండా ఆల్రెడీ మనం విజువల్లో చూసినట్లయితే ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ ఉందో క్రిస్టా అపార్ట్మెంట్ అనేది ఒకటి, దాంతో పాటుగా వచ్చేసి కేఏ రెసిడెన్స్ అనేది రెండు అపార్ట్మెంట్లో మనం విజువల్లో చూసుకున్నట్లయితే విజువల్లో ఆ ఇంటి కుటుంబ సభ్యులు అనేది ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు కనీసం ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇంట్లో నుంచి బయట చేయడం, దాంతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా డిమాలేషన్స్ సిద్ధం చేసి హైడ్రా అధికారులు ఎక్కడికక్కడికి ఆ డిమాలేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండొచ్చు. మనం విజువల్లో చూసినట్లయితే ఆ విజువల్లో హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ హైడ్రా అధికారులు కూడా మొత్తానికి ఆ లోపల ఉన్న వ్యక్తులను బయటికి రమ్మని చెప్పడము, దాంతో పాటుగా ఒకవైపు డిమాలేషన్ చేయడం, మరోవైపు చూసుకున్నట్లయితే వాళ్ళని ఖాళీ చేపించేసి బయటికి పంపించే ప్రయత్నం ఉన్నది. ఈ విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణారెడ్డిపేట ఐలాపూర్ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకొని భవన నిర్మాణం చేపట్టారు. కానీ ఈ రిజిస్ట్రేషన్ కోసం ఇది క్రిస్టా డెవలపర్స్ వాళ్ళు కే రెసిడెన్స్ పేరుతోని ఇక్కడ నిర్మాణం చేపట్టారు. అంటే దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది ఒక పేరిట ఉండడము, నెక్స్ట్ పోతే నిర్మాణం అనేది మరో పేరు మీద చేపట్టడం అనేది ఇది మనం విజువల్లో చూసినట్లయితే ఇది 5 అంతస్తుల అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు ఇదే 5 అంతస్తుల అపార్ట్మెంట్లో దాదాపు 44 మంది కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. దీనికి అందరికి సంబంధించిన వాళ్ళు రెంటర్సే. కాకపోతే వాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్స్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రీ కావచ్చు, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడము, దీనికి సంబంధించిన రెంటర్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఓనర్స్కి వాళ్ళందరికీ చెప్పకుండా సమాచారం ఇవ్వకుండా. ఎందుకనంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం ఏదైతే బిల్డింగ్ ఉందో ఇదే బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి రెంటర్స్ కావచ్చు, దాంతో పాటుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. కానీ దీనిని ఏది పట్టించుకోకుండా కనీసం వీళ్ళకు నోటీసులు ఇవ్వకుండా
వాళ్ళు సాటర్డే సండేలలో ఉన్నటువంటి హాలిడేస్ ఉందో హాలిడేస్ని అదనంగా చూసుకునే హైడ్రా సిబ్బంది వచ్చేసి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ ల్యాండ్కు సంబంధించిన దాంట్లో సర్వే నెంబరు 208లో 1 ఎకరా 35 గుంటాలలో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, అంటే ఈ క్రిస్టల్ డెవలపర్స్ అనే వాళ్ళు వచ్చేసి కే రెసిడెన్సీ అండ్ క్రిస్టల్ డెవలపర్స్ అంటే రెండు వేరే దగ్గర వచ్చేసి రిజిస్ట్రేషన్ క్రిస్టల్ డెవలపర్స్ పెట్టుకొని కే రెసిడెన్స్ పేరు మీద నిర్మాణం చేపట్టారని కూడా వాళ్ళు చెప్తున్నారు. దాని మీద ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధితులు కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకుండా దాదాపు 2.5 సంవత్సరాల కాడ నుంచి ఉన్నట్లయితే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంత పెద్ద నిర్మాణం చేపట్టినప్పుడు ఇక్కడ స్థానిక ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన పరిధిలో జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ రోజు చర్యలు ఎందుకు తీసుకోలేదు? సొంత డబ్బులతో నిర్మాణం చేపించుకున్నప్పుడు అంటే కాసులకు కకృతి పడ్డటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, వాళ్ళతో పాటుగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ మున్సిపల్ అధికారులు ఉన్నారో ఈ మున్సిపల్ అధికారుల వల్లనే ఇంత పెద్ద నిర్మాణం అనేది కూడా మొత్తం కూడా నేలమట్టమయ్యే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే అధికారులు కూడా వాళ్ళందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే భయభ్రాంతులుగా ఒకవైపు డిమాలేషన్ చేస్తూ మరోవైపు వాళ్ళని బయటికి వెళ్ళకపోతే ఇంట్లో ఉన్నా సరే కూల్చివేతలు చేపడతామని చెప్పడంతో వాళ్ళందరూ ఎక్కడికక్కడికి ఎవరికి చెప్పలేక కనీసం మీడియాతో కూడా మాట్లాడే ఒక ఛాన్స్ ఇవ్వకుండా కట్టుదిట్టంగా వాళ్ళ దగ్గర వండుకుంటూ ఇబ్బందులు పెట్టే పరిస్థితి చూస్తుంది. మన విజువల్లో చూసుకున్నట్లయితే ఒకవైపు వచ్చేసి బాహుబలి క్రేన్, మరోవైపు చూసుకున్నట్లయితే విజువల్లో చూసినట్లయితే వాళ్ళకున్న ఏదైతే లోపల ఉన్న లగేజ్ ఉందో ఆ లగేజ్ తీసుకోవడానికి మరోవైపు పెట్టడం, అటువైపు చూసుకున్నట్లయితే ఇటువైపు వచ్చేసి జేసీబీలు, అంటే ఒకవైపు ఇక్కడ కింద ఉన్న వాటిని జేసీబీలతోని వాళ్ళు ఒకవేళ రాకపోతే అదే హైడ్రా సిబ్బందితోని అక్కడ ఉన్న లగేజ్ ఏదైతే ఉందో లగేజ్ కావచ్చు, ఇంట్లో ఉన్న సామాగ్రి కావచ్చు, ఆ సామాగ్రిని బయటికి తీయడం, మరోవైపు చూసుకున్నట్లయితే ఇటువైపు డిమాలేషన్ చేయడం, 3 కూడా ఒకేసారి చేయడం. కనీసం ఇక్కడ వాళ్ళు ఏదైతే ఉన్నో సామాన్యులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్నటి వరకు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి రాత్రికి వస్తే ఉదయానికి లేసే వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను చదువుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కూడా నేలమట్టం చేస్తుంటే ఎవరు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే హైడ్రా అనేది ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కట్టినటువంటి భవన నిర్మాణం ఉందో, ఈ భవన నిర్మాణం జరిగిన సమయంలో ఇక్కడ కట్టినటువంటి ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్తో ఎందుకు మాట్లాడలేదు? అదే అంటే వాళ్ళు ఏదైతే ఇక్కడ పిల్లర్స్ వేసిన సమయంలో వాళ్ళు ఉన్న పిల్లర్స్ ఉన్నాయా, ఆ పిల్లర్స్ అనేది వేసేసి కనీసం చూడు ఇంట్లో ఉన్న సామాన్ అనేది కూడా బయట తీసుకున్న పరిస్థితి ఇస్తలేరు సార్. సామాన్లు అసలు తీయనిస్తలేరు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని ఏసీ ఇప్పుకుందామంటే కూడా టైం ఇస్తలేరు ఎవరు. గంట టైం అన్నారు, గంటలో అంత సామాన్ రాలేదు కదా సార్ బయటికి. నేను ఏమంటున్నానంటే మరి అన్యాయం, ఘోరం. ఎక్కడ పోవాలో ఎక్కడ పోలేని పరిస్థితి. మా కొలీగ్స్, మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన కోసం సామాన్ తెచ్చడానికి మేము వచ్చాం. ఎవరు పోనీయట్లేదు, సామాన్ తీయనియట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. కనీసం 1 గంట, 2 గంటలు, 3 గంటలు టైం ఇవ్వండి. సామాన్ ఎట్లా తీసుకుంటారు సార్? తప్పు కదా. హైడ్రా అధికారుల తీరు ఏ విధంగా ఉంది? హైడ్రా అధికారుల తీరు ఏ విధంగా ఉందంటే మొత్తం రాగానే అటాక్ చేయాలి. వీళ్ళు ఏమన్నా కానీ ఏమన్నా చేయని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది పేద ప్రజలను. సామాన్య వాళ్ళు కిరాయికుంటారు, కిరాయికున్న వాళ్ళ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సార్. ఇది అంటే ఏదైతే ఇక్కడ ఉన్నట్టు డిమాలేషన్ జరుగుతున్నాయో ఈ డిమాలేషన్ చేసిన ప్రాంతంలో వచ్చేసి కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి వాళ్ళు ఇండ్లలోకి వచ్చేసి ఉద్యోగాలు చేసుకొని పడుకుంటే తెల్లారే వరకు ఇక్కడికి వచ్చిన జేసీబీలు కావచ్చు, దాని వైపు వచ్చినటువంటి అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళలేక దాన్ని కనీసం చెప్పలేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి అనేది కూడా క్లియర్గా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంత పెద్ద ప్రమాదం అంటే ఏదైతే దీంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు బయటికి తీసుకునే యొక్క సమయం కూడా కేవలం 1-2 గంటల్లో మొత్తం 44 మంది నివాసం ఉండేటువంటి అపార్ట్మెంట్లో నుంచి సమానం బయటికి రావాలంటే కనీసం 1 రోజు సమయం పడుతుంది. ఆ సమయం ఇవ్వకుండా నేలమట్టం చేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డే పరిస్థితులు కనబడుతున్నాయి. సునీత. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.